And when you get to a place that the Holy Spirit has you, not you the Holy Spirit, but the Holy Spirit has you. పరిశుద్ధాత్మ మిమ్మల్ని పట్టుకున్న స్థితిలోకి మీరు వచ్చినప్పుడు అది మీరు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారని కాదు, పరిశుద్ధాత్మ మిమ్మల్ని కలిగి You ఉన్నది. say, I got the Holy Ghost. I don't think that should be said. You must say the Holy Ghost got me. మీరు అంటారు, నేను పరిశుద్ధాత్మను పొందాను. అలా చెప్పరాదని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పవలసినది పరిశుద్ధాత్మ నన్ను పట్టుకొని ఉన్నది. And then when the Holy Ghost gets you, the burden, the yoke is easy. పరిశుద్ధాత్మ మిమ్మల్ని పొందినప్పుడు భారాలు కాడి సులభమవుతుంది. And you pick up the big gates of Gaza and pack them straight to Calvary. అప్పుడు మీరు గాజాపట్నపు పెద్ద గేట్లను మోసి నేరుగా కలవరి వైపు తీసుకెళ్తారు. And there on Mount Calvary you lay them at the feet of Jesus and pray for your enemies. అక్కడ కల్వరి పర్వతంపై వాటిని యేసు పాదాల వద్ద ఉంచుతారు మరియు మీ శత్రువుల కోసం Not ప్రార్థిస్తారు. with a grudge, Lord, if you'd bust him open. No, but with something from your heart that, dear God, that man is a man like I am. అది కోపంతో కాదు, ప్రభువా అతన్ని శిక్షించు అనే భావంతో కాదు, కానీ మీ హృదయం నుండి వచ్చే కరుణతో, ప్రియమైన దేవా ఆ మనిషి కూడా నాలాంటి మనిషే,